హైదరాబాద్లో నిబంధనలు పాటించని పబ్బులపై పోలీసులు కొరడా జడిపిస్తున్నారు. జూబ్లీహిల్స్లో 6 పబ్బులపై కేసు నమోదు చేశారు. హలో, టార్, గ్రీన్ మంకీస్, మకావ్, లాఫ్ట్, జీనా పబ్బులపై కేసు నమోదు చేశారు. నిర్ణీత సమయం కంటే ఎక్కువగా పబ్బులను నడిపించినందుకు గాను కేసు పెట్టారు. అధిక డెసిబుల్స్ సౌండ్తో స్థానికులను ఇబ్బంది పెట్టినందుకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్లో నిబంధనలు పాటించని పబ్బులపై పోలీసులు కొరడా జడిపిస్తున్నారు. జూబ్లీహిల్స్లో 6 పబ్బులపై కేసు నమోదు చేశారు. హలో, టార్, గ్రీన్ మంకీస్, మకావ్, లాఫ్ట్, జీనా పబ్బులపై కేసు నమోదు చేశారు. నిర్ణీత సమయం కంటే ఎక్కువగా పబ్బులను నడిపించినందుకు కేసు పెట్టారు. అధిక డెసిబుల్ సౌండ్తో స్థానికులను ఇబ్బంది పెట్టినందుకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. 31st నైట్ వేడుకల్లో నిబంధనలు పాటించని పబ్బులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలోని సుమారు 6 పబ్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి మనము జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని హలో పబ్ లో వద్ద ఉన్నాము. హలో పబ్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా జూబ్లీహిల్స్ పరిధిలోని సుమారు 6 పబ్లపై నిబంధనలు పాటించని ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. హలో పబ్ తో పాటుగా టార్ పబ్, అలాగే గ్రీన్ మంకీస్ పబ్, మకావ్ పబ్, అలాగే లాఫ్ట్ పబ్, జీనా పబ్, ఇలా 6 పబ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా వీరు నిర్ణీత సమయం కంటే ఎక్కువగా ఆ సమయాన్ని పబ్బులు నడిపించడం వల్ల కావచ్చు, అలాగే అధిక డిజబుల్ సౌండ్తో స్థానికులను ఇబ్బంది పెట్టినందుకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవంగా పబ్లలో ఈ సౌండ్కి సంబంధించిన నిబంధనల ప్రకారము పబ్లలో డిజబుల్ సౌండ్ స్థాయి 60 నుంచి 65 డిజబుల్ స్థాయి దాటకూడదు. కానీ 31st నైట్ వేడుకల్లో మాత్రం ఏదైతే ధ్వని శబ్దం ఏదైతే ఉంటుందో సౌండ్ పొల్యూషన్ మితిమీరిపోయింది. అలాగే పబ్లిక్ క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల కావచ్చు పబ్లలో దాని కారణంగా 70 నుండి 80 పైగా డిజబుల్ స్థాయి కంటే అధికంగా కూడా పబ్లు సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేశారు. కాబట్టి స్థానికులు, చుట్టుపక్కల ఉన్న కాలనీ స్థానికులకు తీవ్రంగా ఇబ్బందికి గురయ్యారు. వీటిని గమనించిన పోలీసులు కేసు నమోదు ఫైల్ చేశారు. అయితే హలో పబ్ వద్ద ఉన్నాం మనం ప్రస్తుతానికి. ఈ హలో పబ్ లో కూడా నిర్ణీత సమయం కంటే ఎక్కువగా, అంటే పోలీసులు ముందుగానే కొన్ని సూచనలు చేశారు. సుమారు రాత్రి 10 గంటల నుండి మిడ్-నైట్ 1 వరకు మాత్రమే పబ్బులు నడపాలి. 1 దాటిన తర్వాత మాత్రం పబ్బులు మూసివేయాలని. కానీ హలో పబ్ కావచ్చు, ఈ విధంగా ఏదైతే 6 పబ్లు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 కావచ్చు, అలాగే రోడ్ నెంబర్ 10 ఏవైతే ఉన్నాయో ఈ 6 పబ్లలో కూడా నిర్ణీత సమయం కంటే మిడ్-నైట్ 1 దాటిన తర్వాత కూడా పబ్బులు నడిపించడం, అలాగే డిజబుల్ సౌండ్ స్థాయి అధికంగా పెంచడం వల్ల స్థానికులకు ఇబ్బందులు గురయ్యాయి. కాబట్టి పోలీసులు నిబంధనలు పాటించాలని ఖచ్చితమైన సూచనలు ఉన్నాయి. కానీ వీటిని బేఖాతరు చేసిన పబ్బులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాకేష్ తో కిరణ్, NTV.